ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క బహుబలమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కృప ద్వారా మా అందరికీ మీ రక్షణ దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా గృహముల చుట్టూ మీ కంచె కాపుదల దయచేసి మాకు మంచి నిద్రను అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయమున మరొక నూతనమైన దినములో ఈ విధంగా మేము ప్రవేశింపగలిగి ఉన్నాము అంటే నాయన, అది కేవలము కూడా మీ యొక్క కృప మాత్రమే ఉన్నది తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 4వ వచనం ద్వారా ఈ ఉదయకాలంలో తండ్రి తెలియజేస్తున్నారు. అవునయ్యా, అయా, ఈ రోజంతటిలో మాకు రక్షణ దయచేసి ఈ రోజంతా మాకు ఎదురవుతున్న సమస్యలను, మాకు ఎదురవబోతున్న శోధనలను, ఈ రోజంతటను మా పైకి వస్తున్న సమస్యలతో యుద్ధం చేయు దేవుడవు నీవే అని, అయా, మీరు మాకు ఈ రోజంతను సహాయంగా ఉంటారని, అయా, ఏ ప్రమాదము, ఏ అపాయము మా దగ్గరికి రాకుండా మీరు కాపాడి రక్షిస్తారు అని తండ్రి, ఈ ఉదయాన్నే ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. మా శక్తి చాలకపోవచ్చు, మా బలం చాలకపోవచ్చు, కానీ ప్రభువా, మీరు మా తరపున యుద్ధం చేసి అయ్యా మాకు విజయాన్ని ఇస్తానంటున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వారికి మీ జ్ఞానమును దయచేయండి, మీ శక్తిని దయచేయండి, మీ బలమును వారికి ఈ రోజంతను అనుగ్రహించండి ప్రభువా. నాయన, చేస్తున్న ప్రయాణాలలో కూడా మీ సహాయం కోరుతున్నాం నాయన. వెళుతున్న మార్గాలలోనూ వస్తున్న మార్గాలలోనూ మీ యొక్క దేవదూతల కంచె ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయా, ఎటువంటి అపాయములు, ప్రమాదములు వారి చెంతకు రాకుండా తండ్రి మీరే కృప దయచేయమని, సురక్షితముగా వారి వారి గమ్య స్థానాలకు మీరు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అదే విధంగా ఈ రోజున పనులు ప్రారంభించబోతుండగా ప్రతి పనిలో మీరు సహాయం అనుగ్రహించండి ప్రభువా. ప్రతి బిడ్డ కూడా ఫలించుటకు కృప దయచేయండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా తండ్రి అభివృద్ధి చెందే కృప దయచేయండి. ఆగిపోయి ఉన్న పనులు కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి. నూతనమైన కార్యాలు ఈరోజు మొదలు పెడుతున్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా ప్రభువా, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. వారందరికీ కావాల్సిన జ్ఞానమును, తెలివిని దయచేయండి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి ప్రభువా. క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి. సెలెక్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన, ఈ రోజున హాస్పిటల్స్ వెళ్తున్న వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క డెలివరీస్, వారి యొక్క ఆపరేషన్స్, చెకప్స్ అన్నీను కూడా ప్రభువా మీ స్వాధీనంలోకి తీసుకురండి. వారికి అనుకూలంగా అన్ని కూడా ఉండడానికి కృప దయచేయండి నాయన. అయా, ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ రోజు కావలసిన ఆహారమును మీరే దయచేయమని, అయా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని, ఎటువంటి లోటు లేకుండా మీరే సమృద్ధిని దయచేయమని, ఆర్థిక పరంగా తండ్రి వారిని బలపరిచి స్థిరపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రాముఖ్యంగా నాయన, మా మాటలు, మా నడవడిక, మా క్రియలు సమస్తము కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండుటకు సహాయము దయచేయండి. మీకు ఆయాసకరంగాను, మీకు విరోధంగాను మేమెవరము ఉండకుండా మాకు జ్ఞానాన్ని దయచేయండి. మా ద్వారా మీ నామాన్ని మీరే మహిమపరచుకోండి ప్రభువా. నాయన, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా, వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయండి ప్రభువా. ఈ రోజున ప్రతి బిడ్డకు కూడా సమాధానకరమైన జీవితాన్ని దయచేయండి, నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు అనేవి లేకుండా సహనమును వారికి అనుగ్రహించండి. క్షమించే హృదయాన్ని కూడా ప్రతి బిడ్డకు మీరే దయచేయమని
అయ్యా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారిని ఏ దుష్టుడు తాకకుండా ఈ రోజంతా మీ కృపా రక్షణ వారికి దయచేయండి ప్రభువా. ఈ లోక సంబంధమైన ఆకర్షణలో ఎవరు కూడా పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో ఈరోజు మోసపోకుండా బిడ్డలకు మీరే తండ్రి నడిపింపును అనుగ్రహించమని, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని, కొందరికైనను మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి ఈరోజు మేమును రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.